కరీంనగర్ జిల్లాలోని జలాశయాలు నీరు అడుగంటిపోవడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వర్షాకాలంలో నిండు కుంటలా కనిపించే ఈ ప్రాజెక్టులు ఇప్పుడు నీరు లేక ఎడారిని తలపిస్తున్నాయి. గోదావరి, మానేరు నదులపై ఎగువనున్న ప్రాజెక్టులు కూడా డెడ్ స్టోరేజ్ కు చేరుకున్నాయి. దాంతో జిల్లాలోని రిజర్వాయర్లోకి నీరు రావడం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి జిల్లాలో ప్రధానంగా ఎల్లంపల్లి, తర్వాత మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, లోయర్ మానేరు, మధ్య మానేరు ఈ మూడు ఈ ప్రాజెక్టులు అనేవి ఉన్నాయి. మానేరు మీద ఉన్న మధ్య మానేరు, లోయర్ మానేరులు అయితే పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరుకున్న పరిస్థితి ఉన్నది. ఆ డెడ్ స్టోరేజ్కి చేరుకున్న ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఇప్పుడు వర్షం పడ్డా కూడా ఆ రెండు ప్రాజెక్టులు నిండాలంటే దాదాపు లోయర్ మానేరు 22 టీఎంసీలు, మధ్య మానేరు 24 టీఎంసీల సామర్థ్యం ఉంటుంది. 24 టీఎంసీలు, 22 టీఎంసీలు, దాదాపు 46 టీఎంసీల నీళ్లు మానేరు మీద అవసరం. ఆ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోవాలంటే 46 టీఎంసీల నీళ్ళు అవసరం. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయానికి వస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టుకి సంబంధించి ఎగువన గోదావరి ఎస్ఆర్ఎస్పి కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకున్న నేపథ్యంలో మహారాష్ట్రలో వర్షాలు కురిస్తే తప్ప ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు వచ్చే అవకాశాలు లేవు. ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు వస్తేనే ఎల్లంపల్లికి వాటర్ వస్తాయి. అయితే ఎల్లంపల్లికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కడెం ప్రాజెక్ట్ నుంచి కూడా వాటర్ వస్తుంది. కడెం ప్రాజెక్ట్ నుంచే భారీ స్థాయిలో వరద ఉంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం వచ్చేసి 22 టీఎంసీలు. 22 టీఎంసీల నీటి మట్టానికి చేరుకుంటే తప్ప ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగమైన ఈ నంది మేడారం కానీ ఈ పంప్ హౌజ్లకు వాటర్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. దాదాపు 20 టీఎంసీలు కడెం ప్రాజెక్టుకు సంబంధించి కడెం ప్రాజెక్టు కూడా పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. పోయినసారి 2 ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి భారీ వరదలకు. ఈ భారీ వరదలకు దెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పుడైతే నీళ్ళు అయితే ఈ 2 ప్రాజెక్టులో కూడా కడెంలో కానీ ఎల్లంపల్లిలో కానీ లేని పరిస్థితి ఉన్నది. మరోవైపు సుందిల్లా, తర్వాత అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 షేక్ హ్యాండ్ బ్యారేజ్లు ఏవైతున్నాయో 3 షేక్ హ్యాండ్ బ్యారేజ్లు కూడా ఈ డ్యామేజ్ కావడం వల్ల పూర్తిగా నీటిని ఖాళీ చేసిన పరిస్థితి ఉంది. ఈ షేక్ హ్యాండ్ బ్యారేజ్లో కూడా ఎక్కడ వాటర్ లేని పరిస్థితి అయితే ఉన్నది. వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాకాలం ప్రారంభమైనా కూడా ఈ ప్రాజెక్టులకు నీళ్లు నిండాలంటే మాత్రం కనీసం ఇంకొక నెల రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. అది కూడా భారీ స్థాయిలో ఆశించిన మేర, అంటే ఏదైతే అధికారులు ఆశిస్తున్నారో వర్షపాతాన్ని ఆశించిన మేర వర్షపాతం నమోదైతేనే మరొక నెల రోజుల్లో ఈ ప్రాజెక్టులు జలకాలను సంతరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.